ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నేను మీ కొరకు చదువుచున్నాను వినండి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సిద్ధపడుడి. దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక పిలుపు ఇచ్చుచున్నాడు. ఏమిటి అంటే, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. ఓ ఇజ్రాయెల్, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రభు త్వరగా రాబోచున్నాడని ప్రకటిస్తున్నాం. అందరూ ప్రకటించుచున్నారు. నేను కాదు, నాకంటే ముందు 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం తరచుగా బోధిస్తున్నారు. అవును, 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. దేవుడు ఏంటిది, ఈ లోకానికి రావడం ఏంటిది, నరుడుగా రావడం ఏమిటిది, ఇది జరుగుతుందా, దేవుడు ఒక నరుడుగా వస్తాడా అని ఎవరు కూడా దానిని పెద్దగా తీసుకోలేదు. ప్రభు ఈ లోకానికి రాక మునుపు దాదాపు 600 సంవత్సరాల క్రితం యెషయా అను ప్రవక్త ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. అతనికి పలన పలన పేర్లు, 5 పేర్లు అక్కడ ఇవ్వబడి ఉన్నది. అంటే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఎవరు సరిగా నమ్మలేదు. కానీ ఏం జరిగిందండి? ప్రవచన మాటలను దేవుడు నెరవేర్చే దేవుడు. తన దాసుల ద్వారా మాట్లాడే మాటలను దేవుడు నెరవేరుస్తాడంట. పెద్ద పెద్ద ప్రవక్తలు మోషే, ఏలియా, ఎలైషా, తర్వాత ఇర్మియా, యెషయా, పెద్ద పెద్ద ప్రవక్తలు వారు ప్రవచించారు. ఆ ప్రవచన మాటలను నెరవేర్చుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు, నరుడుగా వచ్చాడు. ఆయన రావడానికి ఎన్నో కారణాలు ఉన్నవి. వాటిలో ఒక కారణం ప్రవచన మాటలను నెరవేర్చుటకు వచ్చాడు, నరుడుగా వచ్చాడు. అప్పుడు ఆయన కంటే ముందు మార్గం సరళం చేయుటకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు యోహాన్. యోహాన్ చాలా గొప్పవాడంట. అంటే యోహాన్ చాలా గొప్పవాడు అని అక్కడ చెప్పబడి ఉన్నది. అంటే యోహాన్ ఎందుకు వచ్చాడంట? ప్రజలను సిద్ధపరచుటకు వచ్చాడంట. అంటే నేను ఫస్ట్ ఒక వాక్యం చదివాను కదా, దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇప్పుడు సిద్ధపడే కాలం వచ్చేసింది. సిద్ధపడు, సిద్ధపరచు. ఇప్పటి నుండి కాలం మారుచున్నది. మీరు గమనించారా? ఒక 15-20 సంవత్సరాల క్రితం డిజెస్ దినకరన్ గారు ఉన్న టైంలో అప్పుడు వాక్యం ఎలా వచ్చింది? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుచుచున్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, దేని కొరకు వచ్చావు, దేవుడు ఈరోజు నిన్ను పిలుచుచున్నాడు. ప్రేమ సందేశం. ఆ తర్వాత చూడండి, అది కొద్ది ఆగిపోయింది. తర్వాత దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, నీవు ఇది చేస్తే దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడు. అంటే కృప కృప సందేశములు
అంటే బ్లెస్సింగ్ గురించే ఎక్కువ మంది మాట్లాడారు ఈ మధ్య. ఇప్పుడు అది కూడా ఆగిపోయే టైం వచ్చింది. ఇప్పుడు ఈదు స్టార్ట్ అవుతున్నది. సిద్ధపడుము, సిద్ధపరచుము. నీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుము. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ అనే కాలం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. గమనించాలి, అన్నీ చేంజ్ అవుతున్నది. ఒక వారం ముందు మన 2 రాష్ట్రములలో, తెలుగు రాష్ట్రములలో ఒక పాస్టర్ యొక్క మరణం. అబ్బా! ప్రజలు 2 రాష్ట్రములలో ఎవరు ఊహించలేదు. హైదరాబాద్లో అయితే కొన్ని లక్షల ప్రజలు కూడారు. ఎవరు ఊహించలేదు. తర్వాత అక్కడ పంజాబ్లో కూడా భజిందర్ సింగ్ మంచిగా వాడబడిన ఒక వ్యక్తి, ఆయనకు అక్కడ పనిష్మెంట్ ఇచ్చారు. అంటే పక్కా ప్రూఫ్ ఉంటేనే చేస్తారు. కోర్టు కానీ జడ్జి కానీ చేస్తారు. కానీ ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఇటువంటి సంభవములు మన రాష్ట్రంలో జరిగిన సంభవం, మన దేశంలో జరిగిన సంభవం, ఇవన్నీ చూస్తూ ఉంటే నేను నిన్నటి దినం ఈ సందేశమును ఒక స్థలంలో మాట్లాడాను. మాట్లాడటానికి ముందు కొన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చున్నా. అప్పుడు ప్రభు నన్ను ఇలా నడిపించాడు. నేను సందేశం ఇవ్వడానికి బయలుదేరుచున్నా. ఒక ఆశ్చర్యం ఏమిటి అంటే వర్షం పడింది ఆ టైంలో. నిన్న వర్షకాలమా, వర్షం పడే టైమా నిన్న? అంటే ఏప్రిల్ 3 ప్రభు చెప్పాడు, జడ్సన్ చేంజ్, అన్ని చేంజ్ అవుతున్నది కాబట్టి నీకు గుర్తు కొరకు ఈ వర్ష చినుకులు పడుచున్నవి. అంటే ఒక చేంజ్ వచ్చుచున్నది. చేంజ్. ఇప్పుడు యోహాన్ వంటి వారు లేస్తారు. యోహాన్ గురించి యేసు ప్రభు అక్కడ ఏం చెప్తున్నారంటే, లూకా సువార్త 1 అధ్యాయం 17 అంటే యేసు ప్రభు చెప్పలేదు, అంటే బైబిల్లో రాయబడి ఉన్నది. ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈ యోహాన్ ఏం చేస్తాడంటే దేవుని వైపు ప్రజలను త్రిప్పును. ఈ యోహాన్ లూకా సువార్త 1 అధ్యాయం 17 ప్రభు కొరకు ఆయత్తబడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. He will go before him in the spirit and power of Elijah to make ready a people prepared for the Lord. ఏలియా ఆత్మ, ఏలియా బలము కలిగి ముందుకు వెళ్ళును. ఎవరి గురించి చెప్పబడిన మాట? యోహాన్. ప్రభు రాక మునుపు యోహాన్ వచ్చాడు. ఇప్పుడు కూడా లాస్ట్ సెకండ్ కమింగ్ ప్రభు ఈ లోకానికి రాబోచున్నాడు. దానికంటే ముందు చాలా మంది యోహాన్లు రావాలి ప్రపంచంలో. ఏలియా ఆత్మ, ఏలియా బలము పొందిన దైవజనులు అనేకులు లేస్తారండి మన దేశంలో, ప్రపంచంలో. ఎందుకు? యోహాన్ ప్రజలను సిద్ధపరిచాడు, దేవుని వైపు త్రిప్పాడు. అటువంటి యోహాన్ మన దేశంలో అనేకులు లేస్తారు చూడండి.
ఎందుకంటే ప్రభు రాక సమీపమైంది. ఇప్పుడు సిద్ధపడాలి, సిద్ధపరచాలి. సిద్ధపడాలి, సిద్ధపరచాలి. ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు. జాతి, మత, కుల భేదం లేకుండా అందరిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్‌లో రాయబడి ఉన్నది, గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. గాడ్ క్రియేటెడ్ ద మ్యాన్ అండ్ ద వుమన్. కాబట్టి ఆయనే సృష్టికర్త. అందరూ నమ్ముచున్నది అదే. సృష్టి పిత ఆయనే దేవుడని అందరూ నమ్ముచున్నారు. అవును. లోకానికి రాబోచున్నాడు. సిద్ధపడు, సిద్ధపరచు. యోహాన్ సిద్ధపరిచాడు. ప్రజలను దేవుని వైపు త్రిప్పాడు. అవును. ఇప్పటి నుంచి అదే జరగబోచున్నది. అటువంటి ఒక మార్పు మనం చూడబోతున్నాం. అటువంటి ఒక సిట్యుయేషన్ రాబోచున్నది. ఎందుకంటే సిద్ధపడే టైం వచ్చేసింది. నీ దేవుణ్ణి సన్నిధిని కనబడుటకై సిద్ధపడు అని దేవుడు అంటున్నాడు. యోహాన్ అలా ప్రసంగం చేశాడు. యోహాన్ చేసిన ప్రసంగం ఏంటిది? ప్రజలను సిద్ధపరచుటకు, సిద్ధపడుటకు యోహాన్ చేసిన ప్రసంగం ఏంటిది? మత్తయి సువార్త 3:10లో, లూకా సువార్త 3:9లో మంచిగా యోహాన్ ప్రసంగం చేశాడు. చాలా కఠినమైన ప్రసంగం. చాలా అటో ఇటో తేలిపోవాలి. ఏలియా ఆత్మ, ఏలియా బలం అంటే దానికి అర్థం ఏమిటి? అటో ఇటో తేలిపోవాలి. ఏలియా ప్రజలను సమకూర్చుమన్నాడు కర్మేల్ పర్వతం మీద. బయలు ప్రవక్తలను కూడా అక్కడ సమకూర్చుమన్నాడు. ఒకే ఒక ప్రవక్త, దేవుని పక్షముగా ఏలియా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఏం చెప్పాడు? ఎంత కాలమయ్యా 2 తలంపులు? యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి. ఇంకా వేరే ఏదైనా దేవుడని మీ దృష్టిలో పడితే వారిని వెంబడించండి. యెహోవా దేవుడైతే యెహోవాను వెంబడించండి. అటో ఇటో తేలిపోవాలి. కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. అగ్ని, ఎవరు, ఏ దేవుడు అగ్ని ద్వారా జవాబు ఇచ్చుచున్నాడో ఆయనే నిజమైన దేవుడు. చూద్దాం. అటో ఇటో తేలిపోవాలి. ఇదే ఏలియా యొక్క ఆత్మ, ఏలియా యొక్క బలం. అలాగే యోహాను యొక్క సందేశం కూడా చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పాను. ఎట్లా ఉన్నది ఈ ప్రసంగం? గొడ్డలి రెడీగా ఉన్నది. ఫలము ఇవ్వని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇంక ఇలాగే ఉంటది ప్రసంగం. ఎందుకంటే సిద్ధపడే టైం స్టార్ట్ అవుతున్నది. సిద్ధపడుము, సిద్ధపరచుము. కాబట్టి యోహాన్ వంటి సేవకులు చాలా మంది లేస్తారు. ఏలియా ఆత్మ, ఏలియా బలము కలిగి ఉంటారు వాళ్ళు ప్రజలను సిద్ధపరచుటకు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి మనులారా, ఇవన్నిటిని గమనించి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో మంచిగా దైవ భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా విశ్వాసం నుండి వెనుకకు పోవద్దు. స్థిరముగా దేవుళ్ళు నిలబడాలి. సిద్ధపడే టైం స్టార్ట్ అయింది అంటున్నాడు దేవుడు. కాబట్టి మనలను మనం ప్రభుకు సమర్పించుకొని మన హృదయమును జాగ్రత్తగా కాపాడుకొని
పరిశుద్ధాత్మను పొంది ఆ కృపను మనం కాపాడుకొని ఆయనకు లోబడి మనము ముందుకు వెళ్ళి సిద్ధపడి ఉండాలని ప్రభు ఈ దినం మీతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచి ముందుకు వెళదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒకసారి వినిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి తండ్రి, ముట్టండి. ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరు నీ బలమైన శక్తి వారి మీద దిగివచ్చును గాక. ఇప్పుడే నీ బలమైన శక్తి కుమ్మరించబడును గాక. లార్డ్, ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. లార్డ్, ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒక్కసారి చీల్చబడిన మీ హస్తం వారి మీదకి వచ్చును గాక. బలహీనతలు వెళ్ళిపోవును గాక. బలపరచండి తండ్రి. ఇప్పుడే నీ శక్తి కుమ్మరించబడును గాక. లార్డ్, ఫిల్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఓ ఇజ్రాయెల్, ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ అనే వాక్యమును ఈ దినం మేము తీసుకుంటున్నాం. ప్రభువా, నీ మార్గంలో నడువుటకు బలం దయచేయండి, నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు అందరూ చెప్పండి. వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఏప్రిల్ 11, 12 2 దినములు స్పెషల్ మీటింగ్ ఉన్నది. ప్రతి నెల జరిగే మీటింగే. 2వ శనివారం, 2వ శుక్రవారం. 2వ శుక్రవారము కాపర్ల సదస్సు, సేవకులు, దైవజనులు వచ్చుచున్న కూడిక జరుగుతుంది. తర్వాత 12వ తేదీ ప్రజలకు మీటింగ్ జరుగుతుంది మా ప్రేయర్ టవర్లో, వరంగల్. మీకు ఉచిత బస్ వసతి రైల్వే స్టేషన్ నుండి ఏర్పాటు చేస్తున్నాం. మా ఫ్యాక్టరీ బ్లూ కలర్ బస్సు అక్కడ రెడీగా ఉంటుంది. రైల్వే స్టేషన్ ముందు రైట్ సైడ్లో, బస్ స్టాండ్ పక్కకు అక్కడ ఉంటుంది. మీరు అక్కడ వస్తే మా బస్సు అక్కడ వస్తుంది. రావచ్చు, మళ్ళీ తిరిగి వెళ్ళవచ్చు. ఉచిత బస్ వసతి, మీరు ఏం చెల్లించవలసిన అవసరం లేదు. తర్వాత ఈ 2 దినములు కూడా ఉచిత భోజన వసతి మీ కొరకు చేయబడి ఉన్నది. దూరం నుండి వచ్చే వారికి గమనించండి. రండి, ఫ్యామిలీగా రండి, వాక్యమును వినండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుడు మీతో మాట్లాడతాడు, నడిపిస్తాడు. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 2 days, ఏప్రిల్ 11, 12 2 దినములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.